సాధారణంగా పూజల్లో ఈ క్రింది విధులు తప్పకుండా ఉంటాయి. వాటి పరమార్థాన్ని అర్థం చేసుకొని అంతరార్పణ భావనతో వీటిని నిర్వహించడం వలన భగవంతుడు అత్యంత ప్రీతిని పొందుతాడు. అందులో మొదటిది గంటలు. దేవాలయాల్లో పూజా సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల 2 విధాల ప్రయోజనం ఉంది. ఒకటి, బయట ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయటం. ఇక రెండవది, మనస్సుని దేవుని మీదకు ఏకాగ్రంగా మళ్లించటంలో తోడ్పడుతుంది. ఇక రెండవది దీపహారతి. దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పటం. దీనిలోని అంతరార్థం ఏమిటి అంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించటం. దైవమే ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది: స్వామి, నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు, కాంతివి నీవే. నీ దివ్య కాంతినే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చేయి అని. ఇక మూడవది ధూపం. భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరు ఒత్తులను వెలిగిస్తాం. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాప్తి, విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికి జ్ఞప్తి చేసినట్లు అవుతుంది. ఇక నాలుగవది కర్పూర హారతి. వ్యక్తిగతమైన అహంకారం కర్పూరం వలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు. ఇక ఐదవది గంధపు సేవ. ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూజ చేయటానికి గంధాన్ని మెత్తగా పోస్తారు. అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధ సేవలోని అంతరార్థం. ఇక ఆరోది పూజ. దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కానీ భగవంతునికి వీటితో పని లేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది. ఇక ఏడవది పత్రం అనగా శరీరం. ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీన్ని భగవంతునికి అర్పిస్తాం. ఇక ఎనిమిదవది పుష్పం అనగా హృదయం. ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి. ఇక తొమ్మిదవది ఫలం అనగా మనస్సు. మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి. దాన్ని త్యాగం అంటారు. ఇక 10వది తోయం అనగా నీరు. భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి. ఇక 11వది కొబ్బరికాయలు. హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారం. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరు చేసి తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారం అనేవి ఉన్నంతకాలం హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకుని ఉంటుంది. హృదయం అనే కొబ్బరికాయ పీచు అనే కోరిక వాసన వదలదు. మనం చేసే పనులను విత్తనాలతో పోలుస్తారు. మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక 12వది నమస్కారం. చేతులు జోడించగానే 10 వేళ్లు కలిసి ఉంటాయి. ఈ 10 వేళ్లు 10 ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యం చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారంలోని అంతరార్థం. ఇక 13వది ప్రదక్షిణ. ముల్లోకములన్నీ భగవంతుని స్వరూపముతో నిండి ఉన్నాయి. ఆ భగవంతుని సుగుణాకారమైన విగ్రహమునకు గాని లింగమునకు గాని ప్రదక్షిణం చేసినట్లయినా ముల్లోకములు చుట్టి సర్వ దేవతలకు నమస్కారములు చేసిన ఫలితం ఉంటుంది. అందుకే ప్రదక్షిణం పూజాంగములలో ఒకటిగా చేర్చారు.